బలిపీఠం మీద మీ బలులను నా నామము నిమిత్తం, ఇది యెహోవా బలిపీఠము, ఇది నజరేయుడైన యేసు దేవుని ఆరాధన, ఇది జీవము గల దేవుని వాక్యము అనుకొని మీరు భయపడి మిమ్మల్ని మీరు సరిచేసుకున్నప్పుడల్లా నేను ఆడకొచ్చి రోగిష్ఠులైతే స్వస్థపరుస్తా, అవివేకులైతే తెలివిమంతులుగా చేస్తా, దీనులనైతే సంపన్నులుగా చేస్తా, మూర్ఖులైన వారిని జ్ఞానవంతులుగా ప్రతిపాదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎందుకు మీరు వాటిని అన్నిటినీ నా దహన బలిపీఠం మీద పెడుతున్నారు కాబట్టి. ఏంటట? పెడుతున్నారు కాబట్టి. ఇప్పుడు చూడండి, మూర్ఖంగా ఉన్నవాడు జ్ఞానంగా ఉంటే సమాజానికి, కుటుంబానికి, దేవునికి ఉపయోగం. చెప్పండి, ఎవరికి ఉపయోగం? ఒక్కరికి కాదు ఉపయోగం. మీకు తెలుసా, ఒకప్పుడు కాలువలలో మంచినీళ్ళు పారేటివి మోటార్ ద్వారా. ఎంతమంది తాగేవాళ్ళు? మనుషులే తాగేవాళ్ళ? చెట్లతో సహా, పిట్టలతో సహా, జంతువులతో సహా, పశువులతో సహా అందరూ తాగి సంతృప్తిని పొందేది. ఇక్కడ